నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జూన్ 3 నుండి జూన్ 9 వరకు 2026 ఈ వారంలో చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశులలో సంచరిస్తున్నారు. ఈ గోచార ప్రభావం ఆధారంగా 12 రాశుల వారి వార ఫలాలు, ప్రమాద సూచనలు మరియు వాటి నివారణకు పాటించాల్సిన పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియోను అందజేసిన వారవుతారు. కాబట్టి మీ లైక్ ఇవ్వండి దయచేసి. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మేషరాశికి చంద్రుడు 9, 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అంటే మేషరాశి వారికి ఈ వారంలో చంద్రబలం పర్వాలేదు, మిశ్రమంగా కంటే కూడా అధికంగానే ఉంది అని చెప్పచ్చు. అయితే ఇతర గోచార గ్రహాలు మాత్రం రాశిలోనే కుజుడు సంచరిస్తున్నాడు. ఇక వృషభంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. ఇక మిథునంలో శుక్ర, బుధ, గురువులు సంచరిస్తున్నారు. సింహంలో కేతువు, కుంభంలో రాహు, మీనంలో శని. ఇది ఇతర గోచార గ్రహాల స్థితిగతులు. అయితే ఈ వారం మిశ్రమ ఫలితాలే ఉంటాయి. పనుల్లో పట్టుదల అవసరం. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఇక ప్రమాద సూచనలంటే నవమ, దశమ స్థానాల్లో చంద్ర సంచారం వల్ల దూర ప్రయాణాల్లో స్వల్ప అజాగ్రత్త నష్టపరుస్తుంది. కాబట్టి ముఖ్యంగా రాత్రివేళ డ్రైవింగ్ చేయకండి. ఇక ఇది క్లుప్తంగా మేషరాశి వారికి హైలైట్. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ లేదా హనుమాన్ చాలీసా పఠించడం అయితే చాలా మంచిది. ఈ వారం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి వీరికి, మిగతా విషయాలు కూడా. ఇక తదుపరి వృషభ రాశి వారికి 2లో శుక్ర, బుధ, గురులు ఈ విధంగా ఇందాక చెప్పుకున్నట్టు గ్రహాల స్థితిగతి ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి 8, 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం. వారం ప్రారంభంలో కొద్దిపాటి చంద్ర బలం తక్కువ ఉన్న వారంలో పర్వాలేదు అని చెప్పచ్చు. ఆరఫలం అయితే గనక ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నాయి. బంధువుల సత్సంబంధాలు పెరుగుతాయి అనేది సూచిస్తుంది. ప్రమాద సూచన అష్టమ స్థానంలో చంద్ర సంచారం ఉన్నప్పుడు వారం ఆరంభంలో వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ప్రమాద సూచన కొద్దిగా ఉంది. అయితే దీనికి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ జపించడం మరియు శనివారం శివాలయంలో దీపారాధన చేయడం చాలా శ్రేయస్కరం. ఇక తదుపరి మిథున రాశిని అనుసరించి చంద్రుడు 7, 8, 9 రాశుల మీదుగా చంద్ర సంచారం. వీరికి కూడా చంద్రబలం మిశ్రమంగానే ఉంది. ఇక వారఫలం అంటారా, ముఖ్యంగా హైలైట్. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార భాగస్వామ్యాలు లాభిస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది ముఖ్యంగా. ఇక చంద్రుని సప్తమ, అష్టమ సంచారం వల్ల పదునైన వస్తువులు, విద్యుత్ పరికరాలతో పనిచేసేటప్పుడు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల దోషాలు తొలగుతాయి. కర్కాటక రాశి వారికి 6, 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం. వారాంతంలో కొద్దిపాటి చంద్రబలం తక్కువగా ఉంటుంది. వారఫలం మొత్తానికి హైలైట్గా. శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధన ప్రవాహం బాగుంటుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో. ఇక వారపు ద్వితీయార్థంలో ప్రయాణాల వల్ల ఒత్తిడి, అజీర్తి లేదా చిన్నపాటి జారి పడటం వంటి ప్రమాదాలు జరగవచ్చు. డ్రైవింగ్లో కూడా వేగాన్ని తగ్గించండి. సోమవారం శివునికి అభిషేకం చేయడం లేదా శివ పంచాక్షరి జపించడం చాలా మంచిది ప్రమాద సూచనలకి అనేది చెప్పటం.
ఇక తదుపరి సింహరాశి. సింహరాశిని అనుసరించి 5, 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం. చంద్రబలం బాగానే ఉంటుంది ఈ వారంలో వీరికి అనేది సూచిస్తుంది. వారఫలం అంటే గనక సంతాన అభివృద్ధి ఉంటుంది ఈ వారంలో. కొత్త ప్రణాళికలు విజయవంతం అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇక వాహన ప్రయాణాల్లో ఎటువంటి పెద్ద ప్రమాద సూచనలు కనిపించడం లేదు సింహరాశి వారికి. కానీ ఆటలు ఆడేటప్పుడు కాళ్లకు స్వల్ప గాయాలయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఆదివారం సూర్యాష్టకం చదవడం మరియు ఆదిత్య హృదయం స్తోత్రం పఠించడం చాలా ఉత్తమం ఈ సింహరాశి వారికి. ఇక కన్యారాశి. కన్యారాశిని అనుసరించి 4, 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే చంద్రబలం మిశ్రమంగానే ఉంది. వార ఫలం ముఖ్యంగా గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక చతుర్థ స్థాన చంద్రుని వల్ల వాహన రిపేర్లు రావచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వాడకం పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. జాగ్రత్త అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు గణపతి ఆరాధన చేయడం మరియు బుధవారం ఆవుకి పచ్చగడ్డి తినిపించడం చాలా మంచిది. ఇక తులారాశి. తులారాశిని అనుసరించి 3, 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం. చంద్ర బలం మాత్రం మిశ్రమంగానే ఉంటుంది వీరికి కూడా. వార ఫలం అంటే ఈ వారంలో సోదరుల మద్దతు లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు అందుతాయి. ఉద్యోగస్తులకి కానీ వృత్తిలో కానీ ప్రయాణాలు లాభిస్తాయి. ఇక తృతీయ స్థాన చంద్రుని వల్ల ధైర్యం ఎక్కువై ఓవర్టేకింగ్ ప్రయత్నాలు చేయకండి. రహదారి నియమాలు ఖచ్చితంగా పాటించండి. ఇది గోచారంలో తృతీయ స్థాన చంద్రుడు వల్ల ఈ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పాటించండి. మంగళ లేదా శనివారాల్లో లలితా సహస్రనామ పారాయణం లేదా దుర్గాదేవి పూజ శుభకరం. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం. వారఫలం. ఈ వారఫలం ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చంద్రబలం మామూలుగానే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు అయితే తొలగుతాయి అని చెప్పచ్చు. మాట తీరుతో పనులు సాధిస్తారు ఎక్కువగా. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇక కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించేటప్పుడు జాగ్రత్త పడాలి. స్వల్ప నరాల నొప్పులు లేదా కంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. హనుమాన్ చాలీసా రోజుకు 3 సార్లు పఠించడం వల్ల అన్ని ఆటంకాలు భయాలు తొలగుతాయి అనేది సూచించడం ఈ వృశ్చిక రాశి వారికి. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశిని అనుసరించి 1, 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం. సగం కంటే అధికంగానే చంద్రబలం బాగానే ఉంటుంది. ఈ వారంలో వారఫలం చెప్పాలి అంటే కనుక వారం ఆరంభంలో మీ రాశిలోనే చంద్ర సంచారం వల్ల కొద్దిగా మానసిక ఆందోళన అయితే ఉంటుంది ధనుసు రాశి వారికి. తర్వాత రోజుల్లో అనుకూలత నిదానంగా పెరుగుతుంది. ఇక తలకు సంబంధించిన గాయాలు కాకుండా బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటుగా క్రాస్ రోడ్డు చేయటాలు చేయవద్దు. గురువారం దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళడం, శనగలు దానం చేయడం చాలా మంచిది. ఇక మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు 12, 1, 2 రాశుల మీదుగా చంద్ర సంచారం. చంద్రబలం కూడా మిశ్రమంగానే ఉంది. ఈ మకర రాశి వారికి ఈ వార ఫలం ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనుల్లో జాప్యం ఉంటుంది. ప్రమాద సూచనలైతే వ్యయస్థానంలో చంద్ర సంచార సమయాన వారం మధ్యలో నిద్రలేమి వల్ల డ్రైవింగ్లో ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. లాంగ్ డ్రైవ్స్ వాయిదా వేయండి. ఈ ప్రమాద సూచనలు ఉన్నాయి. శని గాయత్రి మంత్రం జపించడం మరియు శనివారం కాకులకు అన్నం పెట్టడం వల్ల శని దోష తీవ్రత తగ్గుతుంది. ఇప్పటి వరకు చెప్పుకున్న రాశులలో ఈ మకర రాశి వారికి చాలా అధమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి 11,
12, 1 రాసుల మీదుగా చంద్ర సంచారం బాగానే ఉంటుంది. వార ఫలం చెప్పుకోవాలంటే కనుక ఈ వారంలో ఫలం ఆదాయ మార్గాలు బాగుంటాయి. కుంభరాశి వారికి మిత్రుల సహాయం అందుతుంది. దీర్ఘకాలిక కోరికలు నెరవేరుతాయి. వారపు అంత్యంలో మీ రాశిలోకి చంద్రుడు వచ్చినప్పుడు భావోద్వేగాల వల్ల వాహన వేగాన్ని పెంచే అవకాశం ఉంది. సెల్ఫ్ కంట్రోల్గా డ్రైవ్ చేయండి. శనివారం ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయడం మరియు రాహుకాలంలో దుర్గా దీపం పెట్టడం చాలా మంచిది. ఇక చివరిగా మీనరాశి వారికి వారఫలం చెప్పాలి అంటే గనక 10, 11, 12 రాశుల మీదుగా చంద్రబలం బాగానే ఉంది. వారఫలంగా ఉద్యోగంలో ప్రమోషన్ లేదా స్థానచలనాలు కనిపిస్తున్నాయి. అధికారుల మద్దతు అయితే లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు కూడా వీరికి ఈ వారంలో బాగుంటాయి, పెరుగుతాయి. ఇక వృత్తిపరమైన ప్రయాణాలు ఎక్కువగా ఉండొచ్చు. ప్రయాణ అలసట వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా అనారోగ్యం కలగవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోండి. గురువారం గుడిలో అరటి పండ్లు దానం చేయడం మరియు నిత్యం గాయత్రి మంత్రం జపించడం రక్షణగా ఉంటుంది అనేది సూచించటం జరుగుతుంది. ఇక ఈ వారంలో విద్యార్థులకు ఎలా ఉంటుందో చూద్దాము. ఇక విద్యా ఫలితాలు ఉన్నత విద్య చదివే వారికి అనుకూలమైన వారం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు శ్రమించాల్సి ఉంటుంది. ఏకాగ్రత కొద్దిగా తగ్గే అవకాశం అయితే మేషరాశి వారికి ఉంటుంది. వృషభ రాశి వారి విద్యార్థులకి, పరిశోధన రంగంలో ఉన్న విద్యార్థులకి చాలా మంచి సమయం. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఉపాధ్యాయుల ప్రశంసలు అయితే దక్కుతాయి వీరికి ఈ వారంలో. సరస్వతీదేవి స్తోత్రం పఠించడం శుభకరం. మిథున రాశి వారికి విద్యార్థులకి చదువుపై దృష్టి పెట్టడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. స్నేహితుల వల్ల సమయం వృధా అయ్యే సూచనలు ఉన్నాయి. టైం టేబుల్ ప్రకారం చదవడం చాలా ముఖ్యం. ఆకుపచ్చని పెన్ను లేదా నోట్ పుస్తకాన్ని పేద విద్యార్థికి దానం చేయండి. విద్యార్థికి అనేది సూచించటం. కర్కాటక రాశి విద్యార్థులకైతే గనక పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. టెక్నికల్, మెడికల్ రంగాల విద్యార్థులకు ఈ వారం బాగా కలిసి వస్తుంది. ఒత్తిడిని అధిగమిస్తారు. ప్రతిరోజు ఉదయం గాయత్రి మంత్రం 9 సార్లు పఠించండి. సింహరాశి విద్యార్థులకి కళలు, క్రీడలు, సృజనాత్మక రంగాల విద్యార్థులకు అద్భుతమైన వారంగా సూచిస్తుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలే అందుకుంటారు. సూర్యభగవానుడికి ఆర్ఘ్యం ఇవ్వండి. కన్యారాశి విద్యార్థులకైతే మేధాశక్తి పెరుగుతుంది. ఈ వారంలో కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. బుధవారం ఆవుకి బెల్లం లేదా పచ్చగడ్డి తినిపించండి. తులారాశి విద్యా ఫలితాలు మీ కష్టానికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. గ్రూప్ స్టడీస్ అంటే అందరితో కలిసి చదవటం, మిత్రులతో, దానివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం వినడం లేదా చదవడం మంచిది. ఇక వృశ్చిక రాశి విద్యా ఫలితాలైతే జ్ఞాపక శక్తి బాగుంటుంది వీరికి ఈ వారంలో. అయితే అతి విశ్వాసం వల్ల చిన్న చిన్న తప్పులు చేసే అవకాశం ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్కు పోవద్దు. పునశ్చరణ తప్పనిసరి అనేది సూచించటం. అంటే రివిజన్ తప్పనిసరిగా చేయండి. మంగళవారం హనుమంతునికి ప్రసాదం సమర్పించి దానిని స్వీకరించండి విద్యార్థులు. ధనుసు రాశి విద్యా ఫలితాలు వారపు మొదటి 2 రోజులు చదువులో కొంత గందరగోళం ఉంటుంది. గురువులు లేదా పెద్దల సలహాల వల్ల సమస్యలు తొలగి చదువులో ముందంజు వేస్తారు. గురువారం రోజు ఉపాధ్యాయులకు, గురువులకు పాదాభివందనం చేయండి. మకర రాశి విద్యా ఫలితాలు చదువుపై శ్రద్ధ తగ్గే ప్రమాదం ఉంది. మానసిక ఆందోళన లేదా నిద్రలేమి వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. చదువుకునే గదిలో సరస్వతీదేవి ఫోటో ముందు చిన్న దీపం వెలిగించండి. కుంభరాశి విద్యా ఫలితాలు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమైన వారం. సీనియర్స్ నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది. స్కాలర్షిప్స్ లేదా అవార్డులు వచ్చే అవకాశం ఉంది. శనివారం రోజు శనిదేవుని గుడిలో నల్ల నువ్వుల నూనెతో దీపం పెట్టండి. మీనరాశి విద్యా ఫలితాలు కెరీర్ మరియు భవిష్యత్తు విద్యకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
కామర్స్ మేనేజ్మెంట్ విద్యార్థులకి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ప్రతిరోజు కుంకుమ లేదా చందన తిలకం ధరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధంగా వారఫలం చెప్పుకుంటూ, ప్రమాద సూచనలు చెప్పుకుంటూ విద్యార్థులకి ప్రత్యేకించి వారి విద్యా విషయాలను ప్రస్తావించడం జరిగింది ఇందులో వేరుగా. ఇది ప్రేక్షకులు గమనించగలరు. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి దయచేసి.